నుంచి మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసి మన కార్యక్రమాలన్నీ కూడా ముందు నుండి నడుపుతారని తెలియజేయడం జరిగింది. కాబట్టి మన ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మీరు చేసి ఉంటారు. చాలామంది ముందు నుంచి ఉన్న ఆఫీషియల్సే ప్రెసెంట్ కూడా కంటిన్యూ అవుతున్నారు. ప్రత్యేకంగా ఏ హెచ్ఓడి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళకు ఎలాంటి బాధ్యతలు అప్పగించమనేది వివరించడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ విచ్ ఆర్ required to be made for the event. So I will they have to take care. Firstly, Superintendent of Police Deputy Singalu around to get the ceremonial welcome, the national flag. He has to hoist the national flag. So దానికి కావాల్సిన ఏర్పాట్లు. అదేవిధంగా అక్కడ the different contingents, if they have to be prepared, then ముందుగానే వారందరూ కూడా సిద్ధం కావాలి. వారు కేటాయిస్తూ అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ప్లీజ్ మేక్ సో యూ హ్యావ్ టు హ్యావ్ అ ఫిజిషియన్ ఆల్సో అరౌండ్ ఫ్రమ్ ద GGH సీనియర్ జనరల్ మెడిసిన్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో వారు, and also ambulance with EMT, preferably ALS, should be positioned. Maybe one more team కాకుండా గ్రౌండ్ ని మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. that also we need to take care. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ స్కోప్ లేకుండా క్రౌడ్ రెగ్యులేషన్ అనేది కూడా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. As you all know, sir recently underwent a surgery, so he should not be inconvenienced at any cost. At police parade grounds, అదేవిధంగా ఫైర్ డెమో కూడా అరేంజ్ చేయమని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఆల్సో మే బి టేకెన్ అప్ 10 minutes to show the public, preferably on precautions to follow. In case of a short circuit, in case of a cylinder, gas cylinder, there is a leakage, how they need to handle some common fire hazards, tackle చేయడానికి demonstration ఉంటే బాగుంటుంది.